ప్రేమ మా తండ్రి నీచోగు దేవా నీకు లెక్కలేని వందనములు. ఇదిగో ప్రభా అయా విజయవాడ నుంచి ప్రభా నా తండ్రి ఇదిగో నాయన గోపాల గుడి వరకు ప్రభా నా తండ్రి అయా ముందు మీరు నడిచి మమ్మల్ని ప్రభా నాయన నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా అయా వాక్య భాగం నా తండ్రి నాయన కాబట్టి దయతో జ్ఞాపం చేసుకొని ప్రభా ఇదిగో నాయన మొదటి తేదీలోకి ప్రభా నాయన మొదటి పునరుద్ధానములోకి నడిపించిన విధానం బట్టి మరొకసారి నీకే స్తుతులు ఇస్తూ, అంతేకాదు నా తండ్రి మత్తయి సువార్తలో 18:20 తండ్రి ఇదిగో 20 అంటున్నారు, నామం పేరిట 2-3 కూడి ఉంటారు వారి మధ్యన నువ్వు ఉంటానని సెలవిచ్చిన దేవుడు ప్రభు. అవును నాయన, భూమి ఆకాశమైన ప్రభా లయమైపోతుంది కానీ నీ మాట ఎంత మాత్రమో బోలు వేరదని ప్రభా నువ్వు నీ సెలవిస్తూ ఉన్నది. ఎందుకంటే ప్రభు వాక్యమైన దేవుడు ప్రభా మీరు కాబట్టి నా తండ్రి అయ్యా ఇదిగో నాయన ప్రభా నాయన వివరించడానికి ప్రభా నా తండ్రి అయ్యా ప్రభా నాయన ఇదిగో నేను ఏ విధంగా వివరించాలో నాకు తెలియదు కాబట్టి ప్రభా నాయన మానవుడి జ్ఞానం మరుగుపరిచి ఇదిగో నాయన నీ పరలోక జ్ఞానాన్ని ప్రభా నాకు ఇచ్చి ప్రభా నా తండ్రి అయ్యా ప్రభా నాతో అందరితో కూడా మీరు మాట్లాడి ప్రభా నాయన నేను ఏ విధంగా ప్రభా నాయన చెప్పాలో నాకు మీరు సహాయం చేసి ప్రభా మీరు మాత్రమే మహిమ పొందమని నన్ను మరుగుపరచమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ కూడా దేవుని పేరిట వందనాలు. మరి అంతేకాదు లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా షారోను ప్రేయర్ ఫెలోషిప్ నుంచి కూడా మరొకసారి దేవుని పేరిట వందనాలు. మరి వాక్య భాగంలోకి మనం వెళదాము. మరి కీర్తనలు 34వ కీర్తన 7వ వచనం చదివి సహాయం చేయంట. 34:34-7 భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుని నామ స్తోత్రము కలుగును గాక. ఏంటంట, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ దూత కావలి ఉండి వారిని రక్షించును. కాబట్టి మరి ఇక్కడ వారి భయభక్తులు గల వారిని ఏం చేస్తున్నాడంట, ఆయన చుట్టూ ఉన్న వారిని అంటే ఆయన దూతలు కావలి ఉండి కూడా ఏం చేస్తున్నాయి, రక్షిస్తున్నాయంట. కాబట్టి ఎందుకు ఈయన రక్షించాలి అంటే మరి ప్రభు యేసుక్రీస్తు వారు మరి మనము ఆత్మీయంగా మనము ఒక కుమారుడు మనకి కుమార్తెగా ఉందనుకో, ఒక చిన్న పిల్లలప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే కంటికి రెప్పలాగా మనం కాపాడుతూ ఉంటాము. అయ్యో చిన్నపిల్లడు ఉన్నాడు, కొద్దిగా కొడుకున్నాడు ఇటు వెళ్తున్నారని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు, కంగారు పడుతూ ఎంత జాగ్రత్తగా కాపాడుతున్నారు. అదే విధముగా దేవుడు కూడా మనం ఇప్పుడు వరకు కూడా కాపాడి మరి 2026 సంవత్సరంలో మరి 2వ మాసంలో మరి మొదటి తేదీలోకి మరి మన దేవుడు తెచ్చాడు. ఎందుకంటే ఆయన ఎంతో భయభక్తులు గల వారే ఇలాగా చూడడానికి అవకాశాన్ని మరొక రోజుని మనకి ఇచ్చారు. ఎందుకంటే ఇందాక సేవకులు అన్నారు కదా 8-8లో గారులు, అట్లాగే మరొక రోజుని మరి నిన్నటి వారం అంటే మరి నిన్న శనివారం, ఈరోజు ఆదివారం. ఎందుకంటే ఈ రోజుని మనం ఇచ్చినందుకు ఏం చేయాలంటే ఆయన పని మనము చేయాలి. ఎందుకంటే ఆయన పని మనం ఎందుకు చేయాలంటే మరి ఆయన బిడ్డలుగా మనం బ్రతకాలి అంటే మనము మన తండ్రి చెప్పిన మాటలు ఎలా వింటామో మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మరి కొన్ని చోట్ల అంటూ ఉంటాడు. ఏమంటూ ఉంటాడంటే మరి నా మాటలు చక్కగా విని ఎడల మీకు ఎంతో మేలు, మనకి మేలు జరగాలి అంటే మన జీవితంలో యేసు ప్రభు వారి మాట మనము ఖచ్చితంగా వినాల్సిందే. ఎందుకంటే మనం అనుకుంటూ ఉంటాము కొన్ని సందర్భాలను బట్టి మరి కొంత మనం పెద్ద అయినప్పుడు కొద్దిగా మనకి ఒకళ్ళు చెబితే నేను వినేది ఏంటి అన్న ఆలోచనలోకి మానవుడు జారిపోతూ ఉన్నాడు. ఎందుకంటే అలా ఇప్పుడు కూడా అనుకోకూడదు మానవుడు. ఎందుకంటే దేవుడు మనల్ని కలిగించాడు కాబట్టి ఏదైనా కానీ సమస్తము కూడా మనం దేవుని దగ్గర నుంచే మనం పొందుకోవాలి. ఎందుకంటే మరి నేను అని అన్నాను అనుకో, అప్పుడు నేను ఒక్కడనే అయిపోతాను. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన ఎప్పుడైతే మనం దేవుడిని ఎదురుగా పెట్టుకొని ప్రతి విషయంలో కూడా ఆయనకి మనకున్న బాధ్యత ఎప్పుడైతే మనము చెబుతూ ఉంటామో ఆయన కూడా ఏం చేస్తాడంటే దేవుడు మనల్ని ప్రతి ఒక్క ఇబ్బంది నుంచి సమస్యల నుంచి కూడా ఆయన ఏం చేస్తాడు, ముందుకి నడిపిస్తాడు. కాబట్టి ఆయన మీద మనం ఆధారపడి ఉన్నాం కాబట్టి మరి ఈ రెండవ మాసంలో మొదటి పునరుద్ధానంలోకి మనల్ని దేవుడు నడిపించాడు. ఎందుకంటే ఈ రోజు
రోజుని చూడలేక మనకంటే చిన్నవారు మరి పెద్దవారు రాజుల సైతము కూడా ఈ రోజుని చూడలేక పోయారు, భూగర్భంలో కలిసిపోయారు. కానీ దేవుడు మనల్ని ఆయన ఉచితమైన ప్రేమ చేత ప్రేమించి ఏం చేశాడంటే మనల్ని జీవితంలో ఒక్కొక్క రోజుని మనకి పొడిగించాడు. కాబట్టి ఆయన దూత కావలి ఉండి రక్షించిందంట. కాబట్టి ఆయన దూత కావలి ఉండి రక్షించింది అని చెబుతున్నారు. కాబట్టి మరి అదే విధముగానే మరి ఇప్పుడు చదువుకున్న భాగంలోనే మరి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం సహాయం చేయరా. దానియేలు 6:22. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళను మూయించాను. దేవుని నామ స్తోత్రము కలుగును గాక. మరి ఇక్కడ దానియేలుకి ఒక సమస్య వచ్చింది. ఏం సమస్య వచ్చిందండి? ఇక్కడ చదువుకున్న భాగం ఏముంది చెల్లి? నేను దేవుని దృష్టికి ఎలా కనపడ్డాడంట? నిర్దోషిగా. అంటే చెప్పరా చదరా. సింహములు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళను మూయించిన. ఎందుకంటే నేను దేవుని దృష్టికి ఎలా ఉన్నానంటే ఒక నిర్దోషిగా. ఎందుకంటే ఆయన చెబుతూ ఉంటాడు కదా, మరి ఆయన ప్రతి మాట కూడా మనం విని ఏం చేస్తున్నాము? ఆయన్ని మనము వెంబడిస్తూ ఉన్నాము. కానీ మనము ఆయన ఆజ్ఞ అతిక్రమించడం కూడా పాపం ఉంటుంది. కానీ దానియేలు విషయంలో అలాగా కనపడలా. ఎందుకంటే ఆయన నిర్దోషముగా కనపడ్డాడు. కాబట్టి ఆ సింహాలు కూడా ఏం చేసేయండి? ఏం చేయలేకపోయినవి? నోళ్ళను మూమించేయ. కాబట్టి నేను ఇంకొక మాట నా ఆలోచన బట్టి ఇక్కడ నేను ఇంకో మాట చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే దానియేలు అలా నిర్దోషిగా ఉన్నప్పుడు మరి ఆ శాసనము కూడా మరి దానియేలుకి తెలుసు. ఎందుకంటే మరి ఆ సంతకం చేసేటప్పుడు మరి ఆయనకి ఈ ఆజ్ఞ పెట్టాడు రాజుగారు. కాబట్టి నేను ఈ సంతకం నేను చేయకూడదు అని ఆయన అనుకోలేదు. కానీ ఆయన ఉన్న ఆలోచన బట్టి ఏంటంటే మరి ఆనాడు దావీదు గారు చెప్పాడు కదా, మా పితరుల తండ్రి. కాబట్టి ఆయన యెహోవా దూత కావలి ఉండి వారిని రక్షించునని చెప్పింది. ఎందుకంటే ఆ వాక్యము బలము గలది, రెండంచులు గల ఖడ్గమై ఉన్నది. కాబట్టి ఆ వాక్యం అనే దేవుడు నన్ను రక్షిస్తాడు. ఎందుకంటే వాక్యమైన దేవుడు నాకు తోడుగా ఉండగా ఈ సింహాలు కూడా నన్ను ఏమీ చేయలేవు. కాబట్టి ఆయన ఒక సత్యాన్ని తెలుసుకొని ఏం చేశాడంటే యెహోవా దృష్టికి ఎలా ఉన్నాడంట? నిర్దోషిగా ఉన్నారంట. మరి ఈ రోజు కూడా మనము ఆలోచించాలి. మనము దేవుని దృష్టికి ఏ విధముగా ఉన్నామో మన అంతరాత్మలో మనము కూడా ఒక్కొక్కసారి పరీక్ష మనం చేసుకోవాలి. కాబట్టి మనం ఏమనుకుంటామంటే మనమే మంచివారము, మనమే తెలివితేటలు గలవారము అని మనం ఏం చేస్తూ ఉంటామంటే మనమే ఒక్కోసారి మురిసిపోతూ ఉంటాము. కాబట్టి అలా ఉన్నామనుకో ఏమవుతుందంటే దావీదు మహారాజు అంటూ ఉంటాడు కొన్ని చోట్ల ఏడు అనుకుంటా, చదవద్దు కానీ ఎవరు తీసుకున్నా గొయ్యిలో వాళ్ళే పడతారు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా జ్ఞానానికి ఆధారమై ఉన్న దేవుడిని మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో ఆయన సమస్తము కూడా కావాల్సింది మనకి ఇచ్చి ఆయన ముందుకి నడిపించేవాడిగా ఉంటాడు. అంతేకాదు కానీ ఇక్కడ సింహాలు ఏం చేసినాయి అంటే ఏ హాని కూడా చేయకపోవడానికి కారణం ఏంటంటే నా ఉన్న ఆలోచన బట్టి నేనేం చెప్పగలుగుతున్నానంటే ఈ మాటను బట్టి అప్పుడు దాకా 6 సింహాలు ఉన్నాయంట. కానీ ఎప్పుడైతే దానియేలుని అలా తీసి అట్లాగా బోలులో వేశారు, దానియేలు పెద్ద సింహం లాగా కనబడి ఉండొచ్చు. ఎందుకంటే నేను ఆ మాట ఎందుకు అనగలుగుతున్నానంటే నీతిమంతులు 20 సామెతలు అనుకుంటా. కాబట్టి 28 అనుకుంటా ఒకసారి చదవరా. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు అని వాక్యం సెలవిస్తుంటది. కాబట్టి ఈ దానియేలు కూడా మరి ఒక్కసారి అమాంతంగా వేసినప్పుడు ఈ 6 సింహాలు కూడా ఎప్పుడైతే దానియేలు వేశారో ఈ దానియేలు కూడా ఆటల కంటే కూడా పెద్ద సింహం లాగా కనపడి ఉండొచ్చు.
ఎందుకంటే కనపడతాడు. ఎందుకంటే దేవుడిని ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. కాబట్టి ఆ సింహాలు అనుకొని ఉండొచ్చు ఆ సందర్భాన్ని బట్టి. అయితే ఇదేంట్రా మనమే చాలా బలంగా ఉన్నాం అనుకున్నాము, కానీ మనకంటే బలమైన సింహం ఇక్కడ ఉంది. వాము దీంతో మనం పెట్టుకుంటే మనం అనుకుంటూ ఉంటాం కదా, ఒక్కొక్కరు ఎక్సైజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ బలాన్ని చూసి మనం ఏం చేస్తాము, వాడి బాడీ చూసావా, అయ్యా కండలు చూసావా అని చెప్పి ఏం చేస్తాం, మనం భయపడతాము. కానీ దేవుడు నమ్ముకున్న దేనికి కూడా మరి భయపడరు. మరి గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏమన్నాడు, యుద్ధము యెహోవాది అన్నాడు. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా దేవునికి ఎప్పుడైతే అప్పచెప్పి మరి దేవుడి మీద ఆధారపడి మనం ముందుకెళ్తూ ఉంటామో ప్రతి దాంట్లో కూడా ఆయన విజయాన్ని మనకి ఇస్తాడు. ఎందుకంటే మరి దానియేలు నాట వేసినప్పుడు సింహాలు అనుకొని ఉండవచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మన చరిత్రలో మరి ఎన్నో సింహాలు, మనతోటి సింహాలు చూసాము, కానీ ఇటువంటి సింహాన్ని మనము చూడలేదు. కాబట్టి ఈ సింహం జోలి మనము వెళ్ళకూడదు. ఎందుకంటే మనకంటే బలవంతులు ఉన్నారనుకో, వాళ్ళని ఏమంటామంటే, అరే వాడు ఒక దెబ్బకి నీ చంపుతాడు, ఎందుకని నీ వెళ్తుంది అవసరంరా, ఆగరా బాబు, నువ్వు ఎందుకు ఎగురుతావు పద్దాకలా, వాడు కండ్ల ముందు ఎంత, నీ బలం ఎంత ఆగు అని అంటాం మనం సహజంగా. కానీ ఆ దానియేలు చూసినప్పుడు ఆ సింహాలు అనుకొని అంటే, ఎందుకంటే అయ్యి మనమైంది ఇంత బలంగా ఉన్నామే, ఇంత బలంగా అంటే కూడా మనకంటే ఇది బలంగా ఉంది ఈ సింహం. కాబట్టి ఇది ఏ సింహం అంటే దేవుని యొక్క కొదవ సింహం అని అవి గుర్తుంచుకొని ఉంటాయి. కాబట్టి ఈ సింహాన్ని ఎప్పుడైతే చూసినో వాటికి గుండెల్లో దడబుట్టింది. ఆమో ఇదేంట్రా బాబు, మనమే ఇక్కడ పెద్ద సింహాలు అనుకుంటే మనకంటే కూడా పెద్ద సింహం వచ్చి పడింది. కాబట్టి దాని జోలి మనము వెళ్ళకూడదు. వెళ్ళామనుకో ఏమవుతుందంటే మనమే హాని చేసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి అటువంటి ఆ సింహాన్ని జోలి మనము వెళ్ళకూడదని చెప్పి భయపడ్డా. అంతేకాదు కానీ ఆ సింహానికి కూడా ఏం కావాలో ప్రతి ఒక్కటి కూడా మరి అందించింది. కాబట్టి మరి సహజంగా మరి కుక్క మరి పిల్లలు పెట్టినప్పుడు తన పిల్లలకు ఆహారం కావాలి, ఆహారం తినేటప్పుడు ఏం చేస్తూ ఉంటుందంటే తన కొంత తిని తన పిల్లలకి ఏం చేస్తుందంటే నోటితో పట్టుకొచ్చి తినండి అని అంటుంది. అదే విధముగా ఈ సింహాలు కూడా చూసి దానియేలును చూసి ఈ పెద్ద సింహాలు ఎప్పుడైతే చూసాయో వాళ్ళు అనుకుని ఉంటారు, వాము ఈ సింహం మాట మనం వినపోతే మనకి దెబ్బలు తప్పు. కాబట్టి ఈ సింహానికి ఏదైతే కావాలో అని చెప్పి వాళ్ళు అవి ఆలోచించి అయ్యో శుభ్రంగా లేదు ఇక్కడ, కాబట్టి మనం ఏం చేయాలి, శుభ్రం చేసి కానీ గాలి లేనప్పుడు తోకలతో ఏం చేసినాయి అంట, సాగుకులు చెబుతూ ఉంటారు కదా, మరి గాలి విసిరి అంట. అదే విధముగా మరి ఈ సింహాన్ని ఎప్పుడైతే చూసినా ఆ సింహం అలాగ కనపడడానికి కారణం ఏంటంటే దానియేలు ఎలా కనపడ్డాడంటే ముందు అక్కడ నిర్దోషిగా కనపడ్డాడు. మనము కూడా దేవుని దృష్టికి ఎప్పుడైతే నిర్దోషిగా మనం కనపడతామో ఆయన ఏం చేస్తాడంటే ప్రతి ఒక్కటి కూడా సమస్య నుంచి కూడా ఆయన విడుదలనిస్తాడు. ఎంతో అంటూ ఉంటాడు కదా, మరి ఆయన ఈ భారము యెహోవా మీద మోపుము. కాబట్టి అక్కడ దానియేలుకి ఇబ్బంది వచ్చింది. ఆ ఇబ్బంది నుంచి మరి దేవుడు ఆ సింహాల నోళ్ళని ఏం చేశాడంటే మూసివేశాడు. ఎందుకంటే దేవునిలో ఉన్న శక్తిని మనం ఎప్పుడైతే చూస్తామో మనము ఎదుటి వారిని ఏమన్నా ఆడాలి అంటే ఎదుటి వారిని తిట్టాలి అంటే మనం 1కి 10 సార్లు ఆలోచిస్తాం. ఎందుకంటే దేవుడు మనలో ఉన్నాడు. కాబట్టి ఆ దానియేలు ఆ సింహముల నుంచి మరి ఏమైందండి, తప్పించబడ్డాడు. మరి అదే విధముగానే మరి ఇంకా లోతుగా చెప్పాలంటే మన సమయం సరిపోదు. కాబట్టి మరి ఇంకొక వాక్యం అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 7వ వచనంతో సహాయం చేయరా. అపోస్తుల కార్యములు 7:12. ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా అతని చేతి నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనమని దేవుని నామస్తోత్రం. కాబట్టి ఇక్కడ మరి ప్రభు దూత అతని దగ్గర నిలిచాను. కాబట్టి
ఇది ఎలా జరిగిందయ్యా మనం ఆలోచిస్తే ఎలా అంటే మరి ఇందాకలా కీర్తనలో ఏం చదువుకున్నామండి మనము? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావాలి ఉండి వారిని రక్షించదా? రక్షించదా? ఇది కాదు. దేవుని నామ స్తోత్రం కలిగిన. కాబట్టి ఆయన ఏ విధంగా రక్షిస్తుందని చెప్తున్నాడు. ఇక్కడ అపోస్తులలో మరి ఇక్కడ ఎవరికి వచ్చిందండి బాధ, ఇబ్బంది ఎవరికి వచ్చిందండి? పేతురు గారికి. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచి మరి ఉండి గదిలో వెలుతురు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్ము అని చెప్పి ఊడిపోయాను. కాబట్టి సమస్య ఎక్కడైతే ఉంది, కాబట్టి సమస్య అనేది ఆయనకు ఉంది కాబట్టి పేతురు గారికి అక్కడికి ఏం వెళ్ళిందండి? మనుషులు వెళ్ళారా? లేకపోతే అధికారులు వెళ్ళారా? లేకపోతే ఎమ్మెల్యే వెళ్ళారా? ఎంపీ వెళ్ళారా? దేవుని దూత. కాబట్టి అక్కడ మనం మరి చదువుకున్న విధంలోనే మరి కీర్తన భాగంలో ఇక్కడ కూడా ఏం చేసిందంటే పేతురు గారికి ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యలో ఏం చేసిందంటే దేవదూతను మరి దేవుడు ఏం చెప్పాడంటే, నా పేతురికి నా కుమారుడికి పలానా సమస్య ఉంది, కాబట్టి నువ్వేం చేయాలంటే ఆ సమస్య నుంచి విడుదల కావాలి అంటే, నా గురించి తెలుసుకోవాలి అంటే, అనేక మంది నా గురించి చెప్పుకోవాలంటే ఎలాగ ఉండాలంటే ఒక అద్భుత కార్యము జరగాలని చెప్పి దేవుడు ఆ పేతురు గారి పక్షమున మరి ఇక్కడికి వచ్చాడు. కాబట్టి ఆయన దూతను ఎప్పుడైతే పంపించాడు, ఆయన త్వరగా లెమ్ము అని చెప్పి తట్టి అతన్ని లేపక సంఖ్యలు చేతుల నుండి ఊడి పడిను. కాబట్టి మనం అనుకుంటూ ఉంటాం, ఈ లోకములో మనకున్న ప్రతి ఒక్క సమస్య కూడా పట్టాపంచులు అవ్వాలి అంటే దేవుని మీద మనం ఆధారపడితేనే ఇది సాధ్యమవుతుంది. అంతేగాని మనకున్న ఈ సమస్య నుంచి మనకి ఇబ్బంది రాగానే మనం మొదటగా ఏం చేస్తామంటే, మనకున్న ఈ సమస్య గట్టిగా ఉంది అనుకోకుండా, కాబట్టి ఇది ఎవరి వలన సాధ్యపడుతుంది అని చెప్పి మనం ఏం చేస్తామంటే, ఏ అధికారి వలన ఇది సాధ్యమవుతుంది అని మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ మనకి ఆ ఇబ్బంది, ఆ సమస్య రాగానే మనకి దేవుడు ఉన్నాడు అని ఆలోచన చాలా మందికి తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, మొదటిగా ప్రథమ స్థానాన్ని ఎవరికి ఇవ్వాలంటే యేసు ప్రభు వారికి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన బిడ్డలమైన మనం ఇబ్బందులు పడితే ఆయన చూడడు. ఎందుకంటే ఆయనకి ఇబ్బంది కలిగింది మరి దావీదుకి, మరి ఆయన దూత కావాలి ఉండి ఏం చేసిందంటే ఆయన్ని రక్షించింది ఇబ్బందిగా ఉన్నప్పుడు. మరి అదే విధముగా మరి ఇక్కడ పేతురు గారికి కూడా మరి ఎంతో ఇబ్బంది ఉంది. మరి ఆ పేతురు గారిని కూడా ఒకసారి మరి జ్ఞాపకం చేసుకుంటే, ఆయన సంఖ్యలు విడిపోవడానికి కారణం ఏంటంటే ఆయన దేవుడి మీద ఆధారపడ్డాడు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు. ఎందుకంటే మరి పాటలతో కూడా మరి స్తుతించినప్పుడు జైలు పునాదులు కదిలించబడ్డాయి. అంతేకాదు కానీ మరి న్యాయాధిపతుల్లో మరి గిద్యోను మరి బోరలు ఊదుతూ మరి అక్కడ మరి చేసినప్పుడు ఆ స్తుతి చేసినప్పుడు ఆ స్తుతితో ఏమైపోయినాయంటే గోడలు పునాదులతో సహా కదిలించబడ్డాయి. అలాగే మనకున్న ప్రతి ఒక్క సమస్య కూడా కదిలించబడాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద మనము ఆధారపడాలి. కాబట్టి ఇక్కడ పేతురు గారు కూడా ఎట్టా ఉన్నాడంటే నిర్దోషిగా ఉన్నాడు. దేవుని ఎదుట ఏ పాపము లేనివాడిగా మంచివాడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన దూత ఆయనకి కావలిగా ఉంచాడు. కాబట్టి మనం అనుకుంటూ ఉంటాము, మనకున్న ఇబ్బందులు బట్టి సమస్యలు బట్టి మన పని అయిపోయింది, కాబట్టి మనం ఏమి కూడా చేయలేము, మన చెయ్య జారిపోయింది అంటాము. కానీ మనం ఎప్పుడైతే మన చెయ్యి జారిపోయిందని ఎప్పుడైతే అనుకుంటామో నా దేవుడు అప్పుడే పట్టుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అటువంటి దేవుడి కలిగి ఉన్న మనము ఏం చేయాలంటే గట్టిగా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోమన్నాడు. కాబట్టి దేవుడు మనకు గొప్పవాడుగా ఉన్నాడు. ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు కాబట్టి ఆ దేవుడిని ఎప్పుడైతే మనం గట్టిగా పట్టుకుంటామో ప్రతి ఒక్క సమస్య నుంచి కూడా పట్టాపంచులు చేసి ఆయన ముందుకు నడిపించేవాడిగా ఉన్నాడు. కాబట్టి మరొక వచ్చి అది సహాయం చేయండిరా. నిలబడతలేదు కానీ చిన్నగా వెళ్ళిపోదాము. మరి రాజులు గ్రంథము 2వ రాజులు 19:35 సహాయం చేయరా. 19:35 రా. అది చదివినా పర్లేదు, యెషయా చదివినా పర్లేదు. యెషయా 37:37. ఆ రోజు
బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో అషూరు వారి దండిపేటలో జొచ్చి జొచ్చి 85,000 మందిని హతము చేసెను. దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక. మరి ఇక్కడ ఏంటంట దానిపైన వచ్చిన ఒకసారి సాధించాలి. నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. దేవుని నామ స్తోత్రము కలుగును గాక. ఇక్కడ ఒక మాట మనము నేర్చుకోవాలి. పై భాగంలో ఏం చెప్పాడురా? నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. మరి అంతే, ఆ పట్టణాన్నే కాదు కానీ ఈ గోపాల గూడాన్ని కూడా ఆ దేవుడు రక్షించును గాక. ఆమేన్. కాబట్టి మనం ఏం చేయాలన్నా, ఇక్కడ దావీదుతో అన్నాడు. అక్కడ ఏమన్నాడు? నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణాన్ని అన్నాడు. కాబట్టి ఇక్కడ ఒక మాట మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తం అని ఎందుకు అన్నాడంటే, దావీదు వంశం నుంచి మన యేసు ప్రభు వారు వచ్చారు. అంతేకాదు కానీ దావీదుతో ఒక మాట అన్నాడు, శపథం చేశాడు. ఏంటి మనం అంటూ ఉంటాం కదా కొన్ని మాటలను బట్టి, అరే నీతో నేను శపథం చేశాను, లేకపోతే నేను ప్రేమించేసాను, నేను మాట తప్పను అంటాడు. కాబట్టి దేవుడు కూడా దావీదుతో ఒక ప్రామిస్ చేశాడు. ఏంటో ప్రామిస్ చెప్తారా మీరు? దేవుడు కూడా ఒక ప్రామిస్ చేశాడు దావీదుకి. ఇంకా అక్క ఇంకా రైట్, అవి కూడా సబ్జెక్ట్ లేదని చెప్పడం అసలు ఏం సార్ కాదత్త. కాబట్టి నేను చెప్పిన మరి ఇట్లా సమయం దేవుడు నీ నుండి దేవుడు వస్తాడని చెప్పేసి చెప్తారు కాదు బాబు గారు. అయితే దావీదుకి ఏం ప్రేమ చేశాడంటే, శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమించుచున్నాను. కాబట్టి ఈ శాశ్వతమైన దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి ఏం చేశాడంట? శాశ్వతం అనగా మరి కొంతకాలమా, లేదా కొన్నిళ్ళేనా, లేదా కొన్ని సంవత్సరాలా, ఎలాంటి ఎల్లకాలము. కాబట్టి ఆయన మాట శాశ్వతమైనది. కాబట్టి దావీదు నిమిత్తం ఏం చేశాడంటే, ఆ పట్టణాన్ని కాపాడడానికి నేను రక్షించుదని అన్నాడు. కాబట్టి ఆయన శాశ్వతమైన ప్రేమతో మరి దావీదుని ఏ విధంగా ప్రేమించాడో ఆయన సంతానంలోంచి వచ్చిన మనలో కూడా ఆ దేవుడు అలాగే ప్రేమించును గాక. కాబట్టి అక్కడ దూత బలం ఎంత ఉందో ఒకసారి చెప్పరా? 30 చదువు ఒకసారి. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతము చేసెను. దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక. మరి మనం ఇందాక చదువుకున్న మొదటి వచనంలో ఏమైనా ఉందిరా? అక్కడ దావీదు చదివాం కదా, 34 యెహోవా దూత కావలి ఉండి వారిని రక్షించును. మరి ఇక్కడ ఏమన్నాడంటే దూత బలం ఎంత ఉందంట? 185,000 మందిని. ఒక్క దూతకే మరి అంత బలం ఉంటే మరి మనం ఏం చేస్తున్నామంటే ఆ దేవుడి మీద మనం ఆధారపడకుండా మరి మనకి ఇష్టానుసారంగా మనం జీవిస్తూ మన జీవితాల్ని మనము పతనం చేసుకుంటున్నాం. కాబట్టి ఇక నుంచైనా కొని మనం ఏం చేయాలంటే ఆ దేవుడి మీద మరి దావీదు గురించిన శాశ్వతమైన ప్రేమ మనతో కూడా ఉండాలి. మరి అట్లాగే మరి దానియేలు కూడా మరి ఇబ్బందులు ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడండి? ఆయన నిర్దోషిగా కనపడ్డాడు. ఆ నిర్దోషత్వాన్ని బట్టి ఏం చేశాడు? మరి దావీదుని మరి దానియేలుని రక్షించాడు. మరి అదే విధముగా మరి పేతురు గారు కూడా మరి ఎక్కడ ఉన్నాడండి? అత్తగారింటి కూడా ఉన్నాడా? ఇంట్లో ఉన్నాడా? చెరసాల్లో ఉన్నాడు. కాబట్టి చెరసాల్లో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే రక్షించాడు. కాబట్టి మన దేవుడు ఎక్కడున్నా కానీ రక్షించగలిగే సమర్థుడు. కాబట్టి మరి చిన్న వాక్యం మరి ఒక్క దేవదూతకి మరి అంత బలాన్ని ఇచ్చిన ఆ దేవుడు మనందరికి కూడా ఆ దూత కావలి ఉండి మనల్ని ఇంకా ముందుకు రక్షించి ఆయన సత్యమనే వెలుగులోకి మనం నడిపించి ఆ సత్యమనే వాక్యంలో మనం బలపరచాలని దేవుని పేరిట మరొకసారి మనం చేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఆమె చిన్న వాక్యం దేవుడు దీవించిన దాకా మరి సేవకులు చెప్తున్న ప్రతి ఒక్క మాట కూడా మనం శ్రద్ధగా విందాం. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని సేవకులకి ఇద్దాం.
స్తోత్రములు 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 ప్రభా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నిత్యుడగు దేవా, నీకు లెక్కలేని వందనములు. ఇదిగో నాయన, ఇప్పుడు వరకు ప్రభా నా తండ్రి, అయ్యా మీరు నిలబెట్టుకొని ప్రభా నా తండ్రి నాతో మా అందరితో మీరు మాట్లాడారు, మీరు మంచిటి ఇచ్చారు ప్రభా, అందుని బట్టి నీకు స్తోత్రం. ఇదిగో ప్రభా నా తండ్రి, అయ్యా నీ మీద ఆశపడిన ప్రాణంలో ప్రభా తృప్తిపరుస్తానని అన్న దేవుడు ప్రభా, కాబట్టి ప్రభా నా తండ్రి ఇదిగో నాయన మా అందరి ఆశను మీరు తీర్చారని మరొకసారి నిన్ను నమ్ముచున్నాం ప్రభా, నీకే స్తోత్రం. ఇదిగో నాయన, అంతేకాదు ప్రభా, అయ్యా నీ చెప్పిన వాక్యములు ఏమైనా తప్పులుంటే ప్రభా దయతో నన్ను మన్నించి క్షమించి ప్రభా నా తండ్రి ఇంకా నన్ను సరిచేసి నీరు అయ్యా ప్రభా నేను నీ వాక్యము ఏ విధంగా వివరించాలో నాకు ఇంకా తెలివితేటల జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను. అంతేకాదు ప్రభా నా తండ్రి ఇదిగో నాయన, అయ్యా ఇదిగో ప్రభా నా తండ్రి ఇదిగో ప్రభా ఒక దూతకే ప్రభా నా తండ్రి ఇదిగో నాయన ఎంతో బలం, 1,85,000 మందిని ప్రభు రక్షించగలిగే దేవదూతకు అంత బలం ఉంది నాకు. కాబట్టి ప్రభా నాయన నీ బిడ్డలమైన మొక్కు కూడా ప్రభా నాయన అయ్యా మా ఎడలు ఉంచినందుకు ప్రభా నేను ఉంచి ప్రభా నా తండ్రి ఇదిగో నాయన 2వ మాసం మొదటి పునరుద్ధాన దినంలోకి మమ్మల్ని చేర్చారు ప్రభా నాయనందుని బట్టి నీకు వందనాలు. అంతేకాదు ప్రభా నా తండ్రి అయ్యా సేవకులు ప్రభా నిలబడుచుండగా ప్రభా నా తండ్రి ఇదిగో నాయన మా అందరూ కావాల్సిన వర్తమానాన్ని ప్రభా సేవకుల ద్వారా మాకు అందించి ప్రభా నా తండ్రి, ఎందుకంటే ప్రభా నా తండ్రి నీ వాక్యము ప్రభా నాయన బలమైనది ప్రభా నాయన విలువైనది, మా జీవితాన్ని ప్రభా నా తండ్రి కట్టేది ప్రభా నా తండ్రి. అంతేకాదు ప్రభా నీ వాక్యము నా బ్రతికించి ఉన్నదని ప్రభా నాయన ఇదిగో నాయన 119:50 చెప్తున్నావు. అవును ప్రభా, నీ వాక్యము బ్రతికించున్నది ప్రభా, కాబట్టి నా తండ్రి నీ మాటలు వినడానికి ప్రభా మా అందరికీ కూడా మంచి మనసును అనుగ్రహించి సహాయం చేయమని సేవకులు నిలబడుచుండగా అయ్యా మీ సిలుసాటును మరుగుపరిచి ప్రభా నా తండ్రి సేవకుల ద్వారా ప్రభా మా అందరికీ మాకు కావాల్సిన వర్తమానాన్ని సేవకుల ద్వారా మాకు అందించమని అయ్యా ఇదిగో ప్రభా నాయన ఇదిగో ప్రభా నా వాక్యం చెబుతున్నప్పుడు ప్రభా నా తండ్రి ఇదిగో నాయన అయ్యా వినుటకు చెవులు గలవాడు వినును కాక అని ప్రభా నాయన మత్తయి సువార్తలో ఈ విధంగా చెబుతుంది. అవును నాయన, అయ్యా వినుటకు మేము చెవులు ఇచ్చి ప్రభా నా తండ్రి అయ్యా నీ వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని నీ యందు భయభక్తులు కలిగి నడుచుకునే జీవితాన్ని భాగ్యాన్ని మా అందరికీ కూడా అనుగురించి సహాయం చేయమని అయ్యా ఇదిగో లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు అనుగురించి సహాయం చేసి మీరు మాత్రమే మహిం పొందమని మమ్మల్ని అరుగుపరిచి మీరు మాత్రం మహిం పొందమని ఒకసారి యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. మంచి పేర దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ఎంతో మంచిది. ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఎవరు ఉంటారంట? ఆయన దూత కావలి ఉండి. స్తోత్రం. పిల్లరా, దూత ఎంత శక్తి ఉందంట ఒక దూతకి? 1,85,000 మంది. సామెతల గ్రంథం సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం చదువు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు, కృపాకనికరం గల మా తండ్రి, దయగల మా యేసు నీకు వందనాలు. కొద్ది నిమిషాలునైనా నీ సన్నిధితో గాచి అట్టల్పునైనా నన్ను మీరు వాడుకొని సహాయం ఇచ్చేయండి. ఎటువాని మధ్యవాన్ని నాయన పెంటకొక మీద పురుగు లాంటి వాడిని చదివిన భాగాన్ని విరిచి నాకు మాకు వడ్డించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. రాయి వాక్య భాగాన్ని మళ్ళీ ఒకసారి చదువుదాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరులు కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. హల్లెలూయా. పిల్లరా, కొంతమంది సేవకులు అనబడుతున్న వారు వాళ్ళు ఏమంటారంటే వాక్యం చెప్తా ప్రియ దేవుని బిడ్డ నా చేతులెత్తి నిన్ను దీవిస్తున్నాను అంటాడు. స్తోత్రయోగం. నా దేవుని బిడ్డ నా చేతులెత్తి నిన్ను దీవిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఏం చెబుతుంది? యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుందంట? ఐశ్వర్యాన్ని. నా దేవుడు ఆశీర్వదించడం మొదలు పెట్టాడంటే అది ఎవరు ఆపలేడు. ఆ ఆశీర్వాదం మనకి ఎందుకు దూరం అవుతుంది? మనం చేసే కొన్ని పనులు ఉన్నాయి. కోతులన్నీ దేవుడి దగ్గరికి వెళ్ళియండి. ఒకసారి విన్నారా ఈ కథ?
వెళ్ళలేదని చెప్పండి. కోతులన్నీ దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా 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 అయ్యా, ఈ మనుషుల ద్వారా మాకు అవమానం కలిగింది అంటుందంట. ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? అదేంటి మనుషుల ద్వారా మీకు అవమానం కలగటం ఏంటయ్యా అంటే, ఒకడు అన్నాడు మనిషి కోతి నుండి పుట్టాడు అంటున్నాడంట. అవునా? అది పేరు ఏదో ఉంది, చనిపోయాడు అనుకుంటా కదా, డార్విన్. మనిషి కోతి నుండి పుట్టాడయ్యా, మంచిదే, మేము ఒప్పుకుంటాం. మనిషి కోతి నుండి పుట్టాడు, వాడు చేసినట్టు మేము వ్యభిచారం చేస్తున్నావా? వాడు తాగినట్టు మేము మద్యం తాగుతున్నావా? వాడు తాగినట్టు మేము చుట్టాపీడలు తాగుతున్నావా? అదేంటి అంత అవమానం పడిపోతున్నారు ఏంటి? మంచిదే కదా, మీరు గర్వించాలి కదా, మనిషి కోతుల నుంచి వచ్చాడని నమ్మాలి కదా. అంటే అయ్యా అయ్యా అట్ట కాదయ్యా, ఒక బ్రాంతి చేసా తీసుకెళ్ళి మా జాతి అయినా కోతు ముందు పడి, లేదా ఒక కుక్క ముందు పడే, ఒక పంది ముందు పడే, వాసన చూస్తాయేమో, స్తోత్రం అని దేవుణ్ణి ప్రశ్నించిందట. ఈ ఏ జంతు కూడా రుచి చూడనటువంటి ప్రతి విధాన్ని మనుషులు రుచి చూస్తున్నారే, అలాంటప్పుడు వాళ్ళు మా నుంచి పుట్టడం ఏంటయ్యా? హల్లెలూయా. వాళ్ళు నీ బిడ్డలు కదా, వాళ్ళు నీ చేత దీవించబడిన వారు కదా, కాబట్టి వారు మాలో నుంచి పుట్టడం ఏంటి? వారు నీ స్వరూపంలో చేసుకున్నాం. స్తోత్రం. దయచేసి మమ్మల్తో పోల్చొద్దని చెప్పయ్యా అంటుందంట. స్తోత్రం చెబుదావా? అందుకని ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే, యెహోవా ఇచ్చే ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. నరుల కష్టార్జితము చేత వారికి ఉన్న ఆశీర్వాదం ఏమి ఎక్కువ కాదు. నువ్వు ఎంత ప్రయాసపడు, దేవుడిలో లేకుండా, దేవుడితో లేకుండా నీ జీవితం ఎంత ప్రయాసపడినా కూడా ఏమీ లాభం లేదు. ఒక ఆయన అంట తండ్రి దగ్గర దీవులన్నీ బతుకున్నాడంట. ఎవరైనా? అవునా? యేషోబేనా? స్తోత్రం చెబుదామా? యేషోబా యాకోబా పొందుకుంటాడని చిన్నవాడు పొందుకొని వెళ్ళిపోయినప్పుడు. ఈ చరిత్ర మనకి ఎక్కడ దొరికింది అంటే ఆదికాండం 27వ అధ్యాయంలో దొరికింది. ఆదికాండం 27వ అధ్యాయంలో 6 నుంచి మనం చదువుతూ ఉన్నప్పుడు ఈ రాహేలు అప్పుడు రెబెకా తన కుమారుడిని యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నైన ఏశావుని మృతి నేను యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి. స్తోత్రం. ఆ అధ్యాయం చదువుతూ ఉన్నప్పుడు అంట ఈ ఆహారం తీసుకెళ్లి తండ్రి దగ్గర పెట్టినప్పుడు తండ్రికి అనుమానం వచ్చిందంట. బాయ్, నీ స్వరం వింటేనేమో యాకోబు స్వరం నాకు గుర్తుపట్టాడు గుడ్డోడైనా. స్తోత్రం చెబుదామా? వయసు మీద పడింది కదా, ఈయన అనుకుంటున్నాడు ముసలుడు కదా, ఏం తెలియదు అనుకుంటున్నాడంట. ఏమనుకుంటున్నాడు? హీరోబాము తెలుసా? హీరోబాము మన యెరొబాము కాదా, బైబిల్లో ఉన్న. స్తోత్రం చెబుదాం. యెరొబాము అంట హాయి పట్టణంలో నేను ప్రవర్త అవుతానని చెప్పిన ఒక ఆయన ఉన్నాడు. ఈ అక్రమైన ప్రవర్తన బట్టి యెరొబాము తన పునాదులు పాటు చేసుకున్నాడు. తన జీవితాన్ని దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని ఆయన చూడండి ఏ విధంగా పోగొట్టుకున్నాడంటే అక్రమ సంపాదన కొరకు. అందుకనే కోతులు ఉపమానం చెప్పింది. స్తోత్రం కదా. హల్లెలూయా. అక్రమైన సంపాదన బట్టి, తన అవినీతి పరిపాలన బట్టి తన పాపం అనేది ఎవరి మీదకి వచ్చిందంటే తన కుమారుడి మీదకి వచ్చింది. తను అనుకున్నాడు నేను రాజు అవుతాను, నేను ప్రవర్తన అవుతానని చెప్పి మహైపట్నంలో ఒక ముసలోడు ఉన్నాడు. ఓ ప్రవక్త చెప్పాను నాకు, నువ్వు వెళ్ళి మన బిడ్డ విషయమై ఏమైందో ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి కనుక్కోనరా. ఈ రోజులు అందరికీ సోది చెప్పాలి.
బాబా నడిచి చేతులు పెట్టి దోచేలో ఆమంటుంది. అయ్యా ఒకసారి ప్రార్థన జరుగుతుంది అయ్యా, లైన్లో నిలబెట్టడం అందరిని చేతుతో చేస్తున్నాడు ఒక ఆయన అంటాడు. స్తోత్రం. ఎందుకు ఆ బాధ? ఎందుకు చేయాలి? నీలో పరిశుద్ధాత్మ దమ్ముని తాడి పడిపోతాను చేయొద్దే. స్తోత్రం. మొన్న చోటుకి వెళ్ళాను తమ్ముడు నేను. ఆదివారం తమ్ముడు, శనివారమా? శనివారమేనా? శనివారం వెళ్ళాం. వెళ్తే మేము వెళ్ళినమ్మటే మాకు వెళ్ళి చూస్తున్నాడు ఆడు. అమ్మ తమ్ముడు అంటాడు, అన్న వాడు ఏంటి అర్థం వస్తున్నాడు అంటున్నాడు. ఆయన ఇటు తీసుకురాడు, ఇటు తీసుకురాడు అంటే నాన్న ఎదురుతాం అంటున్నాడు. ఆ నాన్న ఎదురుతోస్తున్నాడు. ఎల్లరా అయ్యగారి దగ్గరికి అన్నాడు అన్నాడు. ఇటు రారా అన్న. దగ్గరికి వచ్చాడు. సరే నెత్తి మీద బైబిల్ పెట్టి ప్రార్థన చేస్తుంటే ఆడంతా మెలికలు తిరిగిపోతున్నాడు ఆడు. బాబు సరే మెరుగు నా మీద ఎక్కడ పడతాడో ఆడని చెప్పి నేనేం చేసినా నాన్నకు దగ్గర చేస్తే పట్టుకో అన్నది. పడేవాడిని పట్టుకున్నాడు. తోసేనా తమ్ముడు తోసేనా? నా చెయ్యి ఎక్కడ ఉంది? వాడిని అసలు మీద ఉందా, చేతి మీద, నెత్తి మీద ఉందా? స్తోత్రం. చూసారా? సోది చెప్పవసరం లేదండి. దేవుడు చెప్తాడు మన బ్రతుకులన్నీ. యెరొబోమును మనం జ్ఞాపకం చేసుకుంటే యెరొబోము అంట ఏమన్నాడంటే దేవుని బిడ్డరమ్మా తన భార్యకి చెప్తున్నాడు, 10 రొట్టెలు 10 తేనెగుడ్డు తీసుకొని ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళు అన్నాడు. అయ్యా నన్ను గుర్తుపడతాడేమో అందంట. నన్ను పిచ్చిదానిలాగా ఉన్నావు, ఆయనకి ఎప్పుడో రేజీకట్లు వచ్చినాయి అన్నాడంట. స్తోత్రం చెబుదామా? ఏమన్నాడు? ఆయన కనపడదో వెళ్ళు అన్నాడంట. చూసారా? ఆయన ఈ యొక్క నేత్రములు ముయ్యబడిన మనోనేత్రము తెరవబడి ఉంది. దేవుడి పరిధిలో ఉన్నవాడు, దేవుడి ఏర్పాట్లో ఉన్నవాడు, దేవుడి చిత్తంలో ఉన్నవాడు ఏ విధంగా దీవించబడతాడు. స్తోత్రం. నువ్వు ఏ వయస్సులో ఉన్నా, ఏ స్థితిలో ఉన్న దేవుడిని దీవిస్తాడు, వదిలిపెట్టడం. నా దేవుడు ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని దీవించడం ప్రారంభించాడంటే అది ఆపటం ఎవడి వల్ల కాదు. హల్లెలూయా. యెరొబోము పంపిస్తే ఆ అమ్మాయి రోడ్డు మీద ఉండగానే ఈ ప్రవర్తన అన్నాడంటే, అమ్మా యెరొబోము భార్య నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళిపో. ఎప్పుడైతే మారు వేషముతో దేవుని ప్రవర్తన మోసం చేయాలనుకున్నావో, అతనికి ఏమీ తెలియదు అనుకుంటున్నావో, నువ్వు ఎప్పుడైతే రోడ్డు ఎక్కావో అప్పుడే నీ కుమారుడు చచ్చాడు పో అన్నాడంట. అయ్యా అయ్యా లేదు గుయ్యా లేదు పో. ఇంటికి వెళ్ళి చూస్తే ఇంటి చుట్టూ జనాలే. ఏంటయ్యా అంటే ప్రవర్తన చెప్పింది అక్కడ జరిగింది. ఇక్కడ నాటకాల దేవుడి దగ్గర వేషాలా? ఊరుకుంటాడు దేవుడు. ఒకడంటే డిగ్రీ ఎంఏ చదివాడంట. ఎంఏ చదివినోడికి ఉద్యోగం లేదు. విన్నారా? ఎంఏ చదివినోడికి ఉద్యోగం లేదు. ఉద్యోగం లేకపోతే ప్రతి పేపర్ చూస్తున్నాడంట. ఉద్యోగాలు ఏమైనా పడతాయేమని రోజు పేపర్ పడుతున్నాడంట. ఒకరోజు ఎట్టగలిగి ఒక పేపర్ దొరికింది. అది ఇండియన్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు వస్తుందా పేపర్? ఇదివరకు వచ్చింది, ఇప్పుడు లేదు. ఆ ఇండియన్ ఎక్స్ప్రెస్లో అంతా ఇంగ్లీషే ఉంటుంది, తెలుగే ఉండదు. సరే అది పట్టుకున్నాడు. అది పట్టుకొని అడ్రస్ పట్టుకొని ఉద్యోగం ఇచ్చే స్థలానికి వెళ్ళాడు. తీరా చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకళ్ళు ఇల్లు అచ్చు తప్పేమో అనుకున్నాడంట. ఆ లేచింది కరెక్టే. అదే మరి ఏంటంటే మరి ఎంఏ చదువురాడు చదువు ఎట్టుండాలి, ఎట్టుండాలి చెప్పు? నాకులాగా అట్ట గుణాయించి చదివిది ఎట్టండి. అలేలియా. ఎంఏ డబుల్ఎంఏ చదివిన అమ్మాయి నాతో పాటు బైబిల్ చదవలేకపోయింది. తెలుసా మీకు సంగతే? అనిల్ వాళ్ళు డబుల్ఎంఏ చదివింది అమ్మాయి. ఆమె చీకి ముందే టక 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 చదివేస్తుంది. బైబిల్కి వెళ్ళిన బైబిల్కి వెళ్ళినా అమ్మ బైబిల్ చూడమ్మా అంటున్నా నేను. నా మొక్కలో కాదు బైబిల్లో ఉంటుంది వాక్యము. స్తోత్రం. అయితే ప్రియులరా, ఎట్లాగైతే యెరొబోము భార్య వెళ్ళిందో మోసపోయి ఈ అబ్బాయి కాగితం తీసుకొని వెళ్ళాడు. తీరా చూస్తే పెద్ద డ్రామా కంపెనీ. ఏ కంపెనీ? డ్రామా కంపెనీ. ఈ డ్రామా కంపెనీకి వెళ్ళిన తర్వాత అంత దూరం ప్రయాసం వెళ్ళాడు. వెళితే తీరా చూస్తే డ్రామా కంపెనీ వెళ్ళాడంటయా. ఈ అడ్రస్ మీదే. అవును మాదే. భలే వచ్చావు అబ్బాయి,
మాకు కూడా కావాల్సిన వాడు నీలాంటివాడే కావాలన్నాడంట. అదే నీలాంటివాడే కావాలన్నాడంట. సరే ఏం చేయలేయా, నా ఉద్యోగం ఏంటి అంటే, ఏం లేదయ్యా, మేము వస్తాం మా ఊరు, మా దేశం ఆఫ్రికా దేశం. ఆఫ్రికా దేశం నుంచి ఎలుకబంటిని దాటం మర్చిపోయాం. ఆ ఆఫ్రికా ఎలుకబంటిలాగా నువ్వు యాసం వేయాలన్నారంట. యాసం వేయాలన్నప్పుడు అది ఎట్టా ఏంటని మేము చూపిస్తాం, నువ్వు ఆ యాసం వేసినందుకు నెలకు 15,000 జీతం ఇస్తామన్నారంట. ఎంత? 15,000 జీతం. 15,000 అంటే మామూలు, అసలే ఎంఏ చదివాడు, ఉద్యోగం లేదు. ఇక 10,000 15,000 అంటే నోరు పడుతుంది వీడికి. సరే అని చెప్పి ఉద్యోగంలో పెట్టుకున్నారు, మేకప్ వేశారు, ఆఫ్రికా ఎలుగుబండిలాగా తయారు చేశారు, తీసుకెళ్ళి బోన్లో పెట్టారు. బోన్లో పెడితే ఇటువంటి చిన్నపిల్లలు వెళ్ళి ఎలుగుబండిని అంటే అంటే ఎగురుతున్నాడంట. ఇంకొకటి వచ్చి ఎగురుతుంటే ఇంకోటి అంటున్నాడంట. అబ్బు ఇదేదో బాగుందని ఎగురుకుంటే వెనక్కి వెళ్ళారంట. వెనక్కి వెళ్తే వెనకాల పెద్ద గుంట ఉంది. ఆ గుంట వేలు పడ్డాడంట. పన్ను అంటేనే ఆ పడతాం సింహం మీద పడ్డాడంట. ఆ సింహం ఒక్కసారి ఆర్డర్ ఇచ్చేలే ఈడు పారిపోతున్నాడంట. పారిపోతున్నా సింహం అంటుందంటే ఆగరా అంటున్నాడు. ఇదేంట్రా అయ్యా, ఇదేంట్రా నాయన, సింహం మాట్లాడుతుంది ఏంట్రా బాబా అంటే ఆగని చెప్పి నీ సింహం వేసి వేసినాడంట. ఆ టోపీ తీసేదంట. ఓరే నేనే యాసం వేసాను అనుకుంటే నీ యాసం ఏంట్రా అన్నాడంట. అయ్యా నీ యాసం నా యాసం ఒకటేరా నాన్న, మన ఇద్దరికి బత్యం ఒకటే అన్నాడంట. అలేలియా అలేలియా. జాగ్రత్త, దేవుడి దగ్గర ఎగరకూడదు, గంతులు వేయకూడదు, నాటకాలు చేయకూడదు. ఖచ్చితంగా దేవుడికి. కాబట్టి ఆయన అనుకున్నాడు, ఒకవేళ మా నాయనకు కళ్ళు కనపడమేమో అనుకున్నాడంట. ఎవరికి? ఇస్సాకుకి. ఆయన ఏం చేశాడు? ఆయన దగ్గరికి రా అన్నాడంట. తడివి చూస్తాడు యాకోబు. ఏసావేమో మరి రోమములు కలిగిన వాడు, యాకోబు ఏమో శరీరం ఉంటుంది. తడివి చూస్తే అబ్బాయి, తడివి చూస్తే నువ్వు ఏసావులాగా ఉన్నావు, స్వరమించేనేమో. స్తోత్రం. మందిరంలో ఉన్నంతసేపు ఏమో క్రైస్తవుడిగా ఉంటావు చక్కగా. బయటికి వెళ్ళిన తర్వాత మన చూపులన్నీ మారిపోతాయి, కళలన్నీ మారిపోతాయి. స్తోత్రం. ఎక్కడున్నా దేవుడు స్తోత్రం. స్తోత్రం చదవా. ఎక్కడున్నా చెప్పాలి ఆయన గుడ్డుడా. కొండ మీద పట్టణం ఆయనకి మరుగు చేయబడలేదు, కనబడిద్దంట. మందిరంలో ఉన్నప్పుడు ఒక యాసం, బయటికి వెళ్ళినాక ఒక యాసం. అంట చేస్తా అలా చేస్తే దేవుని దీవెన పొందలేము. ఎప్పుడో ఎట్టి పరిస్థితుల్లో ఎవడో పాడైపోయిన పునాదులను బాగు చేసుకుంటావు, అప్పుడు నీకు దీవెన. చదవండి యెషయా గ్రంథం 61:4 వచనం. యెషయా గ్రంథం ఈ 26వ సంవత్సరం దేవుని బిడ్డలారా, 2వ నెల మొదటి పునరుత్థానంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములలో వాడు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన స్థలములను నూతనముగా తరతరము నుండి శిథిలమై ఉన్న ఏం చేస్తారంట? తరతరములునంట, పూర్వము నుండి మన ప్రాకారాలు, మన స్థలాలు మనం అనుకుంటాం మనం పరిశుద్ధంగానే ఉన్నాం అనుకుంటున్నామంట, మనం బాగానే ఉన్నాం అనుకుంటున్నామంట. కానీ పూర్వము నుండి మనకి నివాస స్థలాలు ఏమైపోయాయి? పాడైపోయాయి. నూతనముగా దేవుడు ఏర్పాటు చేస్తానని చెప్తున్నాడు. దేవుడే నూతనంగా ఏర్పాటు చేస్తాడు. యాకోబేమో ఈ తల్లి రెబకేమో దేవుడిచ్చే ఆశీర్వాదం కావాలి, మంచిదే, కానీ మీ నాయన మీ అన్నకే ఇచ్చేస్తాడంట దీవెన. నీళ్ళు ఒక కులంలో దీవెన లేదు, ఒక సంఘంలో దీవెన లేదు, ఒక మతంలో దీవెన లేదు. ఆ దీవెన ఎక్కడుందంటే యెహోవా ఇచ్చే ఆశీర్వాదం నీకు ఐశ్వర్యం ఇచ్చాను. ఆయన ఇచ్చే దీవెన కొరకు నువ్వు ఆశపడతావా? నువ్వు ధన్యుడివి.
మేము విశ్వాసులు ఉన్నప్పుడే వాక్యం చెప్పేటప్పుడంతా కూడా మేము దూరాన్ని ఉండేవాళ్ళమే. అయ్యి ఎప్పుడైతే పలహారానికి ప్రార్థన చేస్తాడు అప్పుడు వచ్చేవాడు. స్తోత్రం. అలే ఎందుకయ్యా అంటే ప్రార్థన చేసింది కొంచెం తినాలి, ప్రార్థన చేసింది ఏదైనా సరే కొంచెమైనా అని మిగతాదండి అంటే పలారం తింటే కానీ వాక్యం జీవాహారం తినవా? అలే అయితే నేనేం చేసేవాడినంటే మధ్యలో ఇచ్చేవాడి దగ్గర తీసుకుంటేవాడి జేబులు పెట్టుకునేవాడిని. 80 చివరి నుంచి ఉన్నవాడిని అక్కడ ఇచ్చేవాడి దగ్గర తీసుకొని జేబులో పెట్టుకునేవాడిని. మళ్ళీ కట్ట కాదని చెప్పిన అయ్యగారి దగ్గర వెళ్ళి నుంచున్నవాడిని. అయ్యగారితో పాటు మళ్ళీ ఇంకో పాట వచ్చేవాడు. అబ్బా ఆఖరిలో 3 దీవుల్లో అలే ఈ 3 ఎందుకు తీసుకున్న ఆటోలో ఎక్కి కూర్చున్నప్పుడు తింటే వెళ్తానికి మరి తిండిపోతులు అందుకంటాడు. తిండిపోతు అయితే గొంతుకి కత్తి పెట్టుకో, అది సంగతి. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కాబట్టి పిల్లలు ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు, ఎవరిచ్చే ఆశీర్వాదం మనకు కావాలి అంటే దేవుడిచ్చే దేవుడికి కావాలి. పిల్లలారా, సంగబిడ్డలారా, ఇదిగో నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. ఎవడన్నా దీవించబడ్డా? ఏమన్నా దేవుడు దీవిస్తే ఆశీర్వాదం. దేవుడు దీవించాడు. దేవుడు చెప్పింది చేయాలి, ఎక్స్ట్రా చేయకూడదు. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. దేవుడు ఏది చెప్పాడో. కొంతమంది ముఖస్తుతి చేసి అయ్యగారులు ఉన్నారు తెలుసా? తెలీదా? ముఖస్తుతి అంటే తమ్ముడు ఎవరేజర్ ఉన్నాడు, ఆ ఎవరేజర్ ఇంటికి వెళ్తే బాబోయ్ ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందో అంటే మిగతా ఇల్లు శుభ్రంగా ఉండదా? ఒక ఆమెగారు నన్ను అందండి, అక్కడే తింటారు, అక్కడే తాగుతారు, అక్కడే చుట్లు పడేస్తారు, అక్కడే బీడీలు పెడతారు, అక్కడే పాదలు పెడతాను వందనను. స్తోత్రం. నాకు మనసు చివుక్కంది, ఇట్లా ఏమి ఎక్కడ సేవ చేస్తున్నారు అనుకున్నాను నేను. స్తోత్రం. నీవు దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు నిలబడిన స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ స్థలం ఎలాంటిదన్నా కానీ. స్తోత్రం. కొంతమంది కించపరిచే వాళ్ళు ఉంటారు, కొంతమంది ముఖస్తుతి చేసేవాళ్ళు. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నాడు, ఎప్పుడన్నా అద్దుకు వెళ్తూ ఉంటారు సంఘానికి. ఆ ఇంటి ఎదురుకుండా నక్క ఏం చేద్దంటే అయ్యగారులు వచ్చారని గవగవ కాఫీ పెట్టుకుని వస్తుంది. ఆమె కాఫీ ఇచ్చి వెళ్ళే ముందు వెళ్తాడాక ఇట్లా అంటాడు. ఆమె వస్తుంది, అయ్యరే నేను ఇక్కడ ఉన్నానంటే ఇక అక్కే నాకు బలం అంటాడు. మరి అక్కే బలం అయితే మరి ఆయన ఎవరు? నిలబెట్టిన ఆయన నేనా? ఏం వెళ్ళిపోద్ది. అయ్యగారు వచ్చిన సంగతి ఇంకొక ఆమె తెలుసుకొని డ్రింక్ బాటిల్ లేకపోతే టీ తాగితేనే ఉంటాం, డ్రింక్ బాటిల్ అవుతుంది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత అంటాడా అన్న అయ్యగారు ఈ అక్క ఇక్కడ మమ్మల్ని నిలబెట్టింది అంటున్నాడు. ఆమెం బలం అంట, నిలబెట్టింది ఏమంట. మరి వాక్యం ఏమంటుంది? యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. హల్లెలూయా. మన బలం ఎవరు? యెహోవా. దేవుడే యెహోవా మన బలం, ఆయనే మన బలం, ఆయనే మనం నిలబెట్టేది. స్తోత్రం. అనిగిలిపాల నుంచి నన్ను పంపించేయాలని చూశారు అక్కడ. చాలా పెళ్లి చేశారు. మరేంట అనుకుంటున్నారా? దేవుడు నిలబెట్టేది. అట్ట నేను భయపడాల దేవా, నీ చిత్తం ఏంటో నాకు బయలుపరచు. ఈ ఆటంకాలు ఏంటి ప్రభా, నీ చిత్తం అయితే తొలగించాను. నాకు కొంతకాలం ఉన్న పోరాటం తర్వాత దేవుడు తొలగించాడు. దేవుడి చిత్తం అది దేవుడి ఆశీర్వాదం. అంతేగాని మనుషులు ఎవడని నన్ను నిలబెడతానికి. గలతీ పత్రికలో చెప్తాడు 1వ అధ్యాయంలో 1వ వచనంలో. ఒకసారి చదవండి. నేను ముగిస్తాను.
గలతీ పత్రిక 1:1 నుంచి చదువు. ఫస్ట్ మనుషులు మూలమైన చూడు. ఫస్ట్ మనుషుల మూలమైనను మనుషుల మూలమైనను ఏ మనుషుల వలనైను కాక యేసుక్రీస్తు వలన ఆయనను మృతుల నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలన అపొస్తలుడైన నియమింపబడిన పౌలులను నేను నాతో కూడా స్తోత్రం ఎవరి వలనంట? దేవుని వలన అక్కుల పిష్కల వలన ఎవరు అంటున్నాడు అక్కడ? లేదంటే గలతీలో ఉన్న ప్రజల వలన లేదు. దేవుని శక్తి ఏ మనుషులు నమ్మదగిన వాడు కాదు, దేవుడు ఒక్కడే నీకు నమ్మదగిన వాడు. యేసుక్రీస్తు వలనను ఆయనను మృతుల నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలన మేము అపొస్తలుగా తీర్చబడ్డాం, దేవుని వలన ప్రవర్తనగా తీర్చబడ్డాం, దేవుని వలన సేవకులుగా తీర్చబడ్డాం, దేవుని వలన సువార్తలుగా తీర్చబడ్డాం, దేవుని వలన దీవించబడ్డాం, దేవుని వలన స్థిరపడ్డాం, దేవుని వలన బలపడ్డాం. ఇది మా వలన కలిగింది. ఇది ఏ మనుషులు ఇచ్చింది కాదు. ఆయన అంటాడు కాపీ తీసుకొస్తే ఈ ఎక్క మాకు బలం ఎక్కడా? నేను చెప్పుకోవాలిగా, వారం నన్ను ఆదరిస్తున్నాను, నేను చెప్పుకోవాలిగా. స్తోత్రం. ప్రేమ దేవుడు ఇచ్చాడు, అంతేగాని ముఖస్తుతి చేయకూడదు. అది దేవునికి ఇష్టమైంది కాదు. హల్లెలూయా. ఇదంతా ఎందుకు జరిగిందయ్యా అంటే యాకోబు పట్ల దేవుని చిత్తము జరగటానికి ఇదిగో ఈ రబక మాట చేసింది. అడ్డుగా ఉందండి అక్కడ అంటే అడ్డుగా మనం అనుకుంటాం, కానీ చూడండి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ యొక్క దేవుని వాగ్దానం అంట యాకోబు తల్లికి తెలుసు. ఏమని చెప్పాడు? నీ గర్భంలో 2 జనాంగాలు ఉన్నాయి, పెద్దవాడు చిన్నవాడికి దాసోహం చేస్తారని చెప్పాడు. దేవుడు ఒక ప్రవచనను జ్ఞాపకం చేసుకుని కాదురన్నైనా మీ నాన్నకేమో మీ అన్న మీద ప్రేమ ఉంది, దేవుడికేమో నీ మీద ప్రేమ ఉంది, దేవుడి ఆశీర్వాదం నీ మీద నిలుచుంది, అందుకే యెహోవా ఇచ్చే ఆశీర్వాదం అంట. ఒకవేళ రెబక అక్కడ రాంగ్ స్టెప్ వేసినా దేవుడి దగ్గర సరైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు యాకోబు. తెలిసి చేసింది, కానీ దేవుడు ఇచ్చేదాకా ఆగలేకపోయిందామా. కానీ యాకోబు మోసం చేయలా. మనం అంటాం యాకోబు ఎక్కడన్నా మోసం చేశాడా? చిక్కుడుగల కూడ దగ్గర మోసం చేశాడా? ఎర్రనే వంటకాలు నాకు కొద్దిగా పెట్టను ఆయన అంటే ఏమన్నాడు? నీ దేశస్థానం అవునా కాదా? అక్కడ చెల్లైపోయింది అంటే దేశస్థాన్ని అమ్ముకొని బస్సుడు అయిపోయావు. బస్సుడు అవ్వబట్టి 2 త్యాగాలు వచ్చినాయి. స్తోత్రం. బస్సుడు మనం చెప్పాను కదా, ఎవరు ఏసావుల నుంచి 2 తెగలు వచ్చినాయి చెప్పా. సరే చెప్తాను. అయితే పిల్లరా, ఈ వ్యక్తి ఇదే యాకోబు తండ్రి దీవించాడుగా, ఆ దీవిని చాలదా? అందుకే నేనంటాను, ఏ మనుషుడు చెయ్యెత్తి దీవించిన పౌలు అంటాడు ఎవని అక్షయ నిక్షేపణ నీ తల మీద ఏ మనుషుడు హస్తమైన నీ మీదకి రాకూడదు, దేవుని హస్తము నీ మీదకి రావాలి. అంత తేలిగ్గా ఎవడు నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన తమ్ముడుల పైనే నాకు ఆ పైన సాక్ష్యం చెప్పారు. ఎవరు సువార్త కూలికి పెడతాకు వచ్చి ఆమె కొంచెం లావుగా ఉంటుంది, అక్క కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి పట్టు ఉంటుంది కదా, మా దేవుడిని గర్భాన్ని ఇచ్చాడు మగబిడ్డని ఇస్తాను అంటున్నాడంట. ఊరినైనా ఈడే ఊర్రా. ఆమెకేమో ఆల్రెడీ పెళ్ళైన పిల్లలు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు. కొంచెం లావుగా ఉంటే అకానికి దేవుడి గర్భాలు ఇచ్చాడు, అకానికి మంచి బిడ్డ పడతాడండి. ఎవడు ఈడు అలేలియా. మళ్ళీ పైపై చెట్టగా ఆమె బొట్టెల మీద కాలేసి ఆమె కదలకుండా, ఎంత దుర్మార్గం. చూసారా సాక్షి ఎంత బయటకు వస్తుంది. అలేలియా. నా 20-30 సంవత్సరాల జీవిత అనుభవంలో ఎప్పుడు అట్లా మాయ ప్రవచనాలు చేయాల. ఏదైనా ఉంటేనే, లేదంటే శనివారం ప్రార్థన చేస్తే వెళ్తాను ఒక సందులో.
శుక్రవారం రాత్రి ఒక దర్శనం కనపడింది నాకు. ఎప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేయను. అలాంటిది ఏంటో ఆమెను చూపిస్తున్నప్పుడు ప్రార్థన చేసే, ప్రభా ఈ తల్లికి ఆపుతుందో దయతో జ్ఞాపకం చేసుకొని తప్పించి ప్రభా అని ప్రార్థన చేస్తున్నా. సరే ఈలోపు మరలా ప్రార్థనలోకి వెళ్ళిపోతున్నా. 2 ముక్కలు ఆమె కోసం చేశాను. ఇంకొంచెం చేస్తే మరి ప్రభు ఏం చేసాడేమో తెలియదు. కానీ సరే శనివారం చెప్పిన ఆమెకి, అమ్మా ఇదే ప్లేస్లో ఇట్టాగే కూర్చున్నావురా, నాకు దర్శనం వచ్చింది, ఇదే డ్రెస్ నీ ఒంటి మీద ఉంది, ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు నాకు తెలియదు, ప్రార్థన చేసుకో అన్నా. ఏంటి చెప్పి వెళ్ళిపోయాను. శనివారం చెప్పాను, ఆదివారం అర్ధరాత్రి వాళ్ళ అబ్బాయి ఊరేసుకొని చనిపోయాడు. అందరు తిట్టారంట. సేవకుడు నీకు వచ్చి ఆ విషయం చెప్పినప్పుడు, అయ్యా ఒక్కసారి నా ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేయి, నాకు ఆ నోరు రాలేదని అంటుంది. సేవకుడి లోపల పిలిచి ప్రార్థన చేద్దామని ఆలోచన నాకు రాలేదు. పాడైపోయినటువంటి పట్టణాన్ని కట్టివాడు దేవుడు. స్తోత్రం. ఆ ఆలోచన నాకు రాలేదు. దేవుడే ఇచ్చే ఆ ఆశీర్వాదం మనకు కావాలని ఏమాత్రం కూడా ఆమెకి ఆలోచన రాలా. కొంతమందికి అయ్యగారుల మీద గురి ఉంటుంది, ఉండటం మంచిదే కాదని నేను అన్నాను. స్తోత్రం. అయ్యగారుల మీద గురి కాదు, దమ్ము ధైర్యంతో నువ్వు కూడా ప్రార్థన చేయి, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఆత్మ కలిగిన వారిగా ప్రార్థన చేయి, విశ్వాసంతో దేవుని సన్నిధిలో రోధించు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. సేవకుడే కాదు, ప్రతి ఒక్కరికి దేవుడు అధికారం ఇచ్చాడు. స్తోత్రం. కొంతమంది అయ్యగారులు ఏం చేస్తారంటే వీళ్ళు హీరోలు అయిపోయి అసలు ఆయన వెనక పెట్టేస్తున్నారు. వీళ్ళే హీరోలు, వీళ్ళే అన్ని, వీళ్ళే షూలా బాబా అంటాం, నెత్తి మీద చేయి పెడతాం, తొలి చేయడం కింద పడతాం. ఒక తెలిసిన అయ్యగారు అన్నాడు, ప్రార్థన చేసేట్టు అన్నాడంట. ఆమె వెళ్ళిపోయి బండ మీద పడితే నెత్తింత పగిలిపోయింది, వెనకాల ముచ్చులు కొంత పగిలిపోతే కోమాలోకి వెళ్ళిపోయింది. అసలు అడగండి ఏంటి పనికి మాలిన పనులు. యేసు ప్రభు ఏమో నన్ను తోసేదా? సమాధిలో ఉన్నవాడు ఏమన్నాడు? దేవుని కుమారుడు నజరేయుడైన యేసు దేవుని కుమారుడు, నాతో నీకేం పని? మా కాలం రాకుండా ఆత్మతో నింపబడి ఉంటే సైతాను దెయ్యంగాడే మనతో మాట్లాడతాడు. నాతో మాట్లాడింది ఒక అమ్మాయిలో ఉండే దర్శనంలో. నేను వెళ్ళిపోతున్నాను, ఆ అమ్మాయి ఒంటి మీద షేర్ నాకు ఇచ్చేయమన్నాను అన్నాడు. ఊరే స్తోత్రం. ఏం కావా ఇప్పుడు అట్టా ఇస్తుంది రా, నేను ఇప్పిస్తాను పో అన్నా. ఇంట్లో సామాన్ చూపిస్తున్నాడు. అలా ఆయన్ని పిలిచా, ఆ షేర్ కూడదాన్ని, ఆ షేర్ కొట్టి శ్రీగంధికి అయ్యారు అన్నాడు. చెప్తావో చెప్పవు అన్నా. ఆ షేర మా వానర్ గారు పెట్టాడు అన్నాడు. సచిన్ దేవుడు అన్నా, మా వానర్ గారు తమ్ముడు ఊరు నాయన ముందు ఆ షేర్ అమ్మాయికి స్నానం చేయించేసి ఆ షేర తీసే కొన్ని వస్తువులు ఆడిచ్చిన సామాన్లు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయ్యా, చిన్న చిన్న బాక్సులు ఉన్నాయా, క్యారేజీలు ఉన్నాయ్యా, మరి అనేకమైన గిన్నెలు ఉన్నాయ్యా, అవన్నీ అమ్మాయి షేర్లో మూట కట్టి ఆ సమాధి దగ్గర పడేసిరా పో అన్న. అదేంటి అన్న, నేను చెప్తున్నాను పో అన్న. స్తోత్రం. దేవుడు సామాన్యుడు కాదు. దేవునితో నాటకాలు, దేవుడితో ఆశలు వేసావా మన బ్రతుకు అంధకారమే. దేవుడి బిడ్డలో దేవుడిచ్చే ఆశీర్వాదం మనకు కావాలండి. మనుషులు దీవెన ఎంతవరకు ఉంటుంది? అందుకే అంటున్నాడు, మనుషుల కష్టాజీతం చేత వాడుకున్న దీవెన ఎక్కువ. యాకోబు తండ్రి దగ్గర దీవెన పొందేది మంచిదే. మరలా ఎందుకు అడుగుతున్నాడు? ఆదికాండం 32వ అధ్యాయం ఒకసారి చదవండి. ఆదికాండం 32వ అధ్యాయం 25 నుంచి 26 వచనాలు ఒకసారి చదువుదాం. తాను అతని వెలుగున్నట్టు చూచి తోడగూటి మీద అతను కొట్టెను. అప్పుడు ఆయనతో పెనుగులాట వలన యాకోబు తోడ గూడ వలెసెను. ఆయన తెల్లవారుచున్నది గనక పోనేమనగా నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని. ఏమంటున్నాడు? నీవు నన్ను ఆశీర్వదిస్తేనే. నాన్న ఆశీర్వదించారు కదండి, మళ్ళీ ఇంకా ఆశీర్వాదం ఏంటి? దేవుని ఆశీర్వాదం గొప్పది, ఎక్కువ కాదు. ఇప్పుడు నాన్న ఇసాకు ఆశీర్వదించాడు కదా, మరలా నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నీ పాదాలు వదిలిపెట్టను అన్న మాట ఎందుకు అడుగుతున్నాడంటే, మనుషుడు దీవెన వ్యర్థం,
శాశ్వతమైనది దేవుని ఆశీర్వాదం. హల్లెలూయా. దేవుడి శాశ్వతమైనటువంటి కృప కావాలి, అవునండి. ఆయన ఇచ్చే ఆశీర్వాదం మనకు కావాలి. మన చేయు ప్రయత్నాలలో ఆయన కృప మనతో ఉండాలి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు నుంచి ఈ యొక్క 2వ నెల మొదటి పునరుత్థానంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, నువ్వు చెయ్య ప్రతి ప్రయత్నంలో దేవుని ముందు పెట్టుకుని వెళ్ళు. నేను దేవుడు ఆశీర్వదించబోతున్నాను అడుగు. నువ్వు ఏ పని చేసినా, ఏ ప్రయాణం కట్టినా, ఎక్కడికి వెళ్ళినా నీ సొంత పెత్తనం మానే దేవుని చిత్తాన్ని గుర్తెరుగు. దేవునితో కలిసి అడిగే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. యోర్దాను అనే దిన 3 రోజులు ఉన్నారంట. ఎవరా? యెహోషువ. 3 రోజులంటే వాళ్ళు గోలకి భయపడిపోయి అల్లాడిపోతా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడంట, నువ్వులే మందసాన్ని ఎత్తుకొని యాజకుల పాదాలు నిలుపో అని అన్నాడంట. స్తోత్రం చెబుతావా? అదేంటి ప్రభు అంటే, నేను చెప్పింది చెయ్యి. ఆ మందసాన్ని తీసుకుని వెళ్తా ఉన్నప్పుడు వెంటనే అక్కడ ఏం జరిగింది అంటే, ఇదిగో ఇతనితో పాటు దేవుని పాదం కూడా తనకు తోడై ఉందంట. దేవుని మాట విని చెయ్య ప్రయత్నంలో దేవుడు నీతో ఉన్నప్పుడు అద్భుతాన్ని చూస్తావు. అదే దేవుడిచ్చే ఆశీర్వాదము. ఏకరాశిగా ఎక్కడ నీళ్ళు అక్కడ ఆగిపోయాయి. దాటి వెళ్ళిపోతున్నప్పుడు ఆగన్నాడంట. 12 రాళ్ళను అక్కడ నిలబెట్టాడు. అది చరిత్రకు సాదృశ్యం. ఆ రాళ్ళు పునరుద్ధానానికి గుర్తు. స్తోత్రం చెబుతాం. ఆ రాళ్ళు పునరుద్ధానానికి గుర్తు. ఇది దేవుడిచ్చే ఆశీర్వాదం అంటున్నాడు. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నీ పాదాలు నేను వదిలిపెట్టనయ్యా. మనం ఏదన్నా జ్వరం వచ్చినా, తుమ్ము వచ్చినా, దగ్గు వచ్చినా, పరిశుం వచ్చినా, కీలు నొప్పులైనా, మోకాలు నొప్పులైనా, ఇంకే నొప్పులైనా మంది దానికి మానేస్తాం. స్తోత్రం చెబుదాం. యాకోబు అంట ఈ తొడ గూటంట ఒలిసిపోయిందంట. ఒడిసిపోయినట్టు ఈడ్చుకుంటైనా వెళ్ళాడంట. ప్రభువా అని ఈడ్చుకుంటూ వెళ్ళి పాదాలు పట్టుకున్నాడంట. అందుకంటే యాకోబు మగసిరి ఈ భక్తుల మగసిరి కావాలండి లోకంలో కదా. లోకంలో మగవాళ్ళు చాలా మంది ఉన్నారు పాపం చేయటానికి. స్తోత్రం. భక్తుల మగవాళ్ళు కావాలి, భక్తుల స్త్రీలు నిలబడేవారు బలవంతులు కావాలి. భక్తులను మగవాడు అనిపించుకోవాలి. మొగసిరి కలిగిన వాడివై నిందొచ్చినా, అవమానం వచ్చినా, సమస్య వచ్చినా మొగసిరి కలిగిన వాడివై నిలబడాలి. కానీ భయపడే స్థితి మనకు ఉండకూడదు. హల్లెలూయా. అప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం. అయ్యా నువ్విచ్చే ఆశీర్వాదం నాకు కావాలి. అప్పుడు అంటున్నాడు దేవుడు. చదవండి కింద మాటలు. అతను నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని నిన్ను పానీయను. ఆయన నీ పేరేమనగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితో గనక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని హల్లెలూయా. చప్పట్లు సరి. స్తోత్రం. నీ పేరు ఇక మీద యాకోబు అనబడదు. ఈ 66 పుస్తకాలలో మొగసిరి కలిగి ఆశీర్వాదం పొందుకొని దేవునితో పోరాడి తన జీవితాన్ని, తన బ్రతుకుని, తన పేరు మార్చుకున్న వ్యక్తి యాకోబు ఒక్కడే. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఆ దీవెన తన బిడ్డల మీద దేవుడు అట్లా నిలిపాడంట. స్తోత్రం. ఆ దీవెన తన తాత దగ్గర నుంచి, ఎవరే తాత అది అట్లా చెప్పాలంటే స్తోత్రం చెబుదాం. ఒక ఆమె అంటుంది ముత్తాత ఎవరు అంటే, ఒకసారి చెప్పా వాక్యం చెబుతా, అబ్రహాం తండ్రి పేరు చెప్పా, తెరావు కదో అని అంటుంది. బైబిల్లో మూల పురుషుడు ఎవరు? అవును కదా. దొంగడంట దొంగతనం చేస్తే పోలీసులు పట్టుబడ్డాడంట. ఈ దొంగను తీసుకెళ్ళి బోన్లో నిలబెట్టారు. జడ్జి కబ్జీ బోన్లో నిలబెట్టి జడ్జి అన్నాడంటే ఒరి దొంగతనం ఎందుకు చేసావురా అంటున్నాడు. ఊరికన్నా జడ్జి గారు నువ్వు అంత లాస్ చదివి అన్నీ మీకు తెలుసు కూడా దొంగతనం చేసావు అంటానంటే నీకేం తెలియదు, అమాయకంగా మాట్లాడుతున్నావు అన్నాడు. నువ్వు ఈడు ఊడురా, నాతో ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు, ఈడే ఊడురా అన్నాడంట. అంటే మీరు అట్లా కాకుండా మీ ముందు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి. ఒక మనిషి ఎందుకు దొంగతనం చేస్తాడు, మా వృత్తది అంటున్నాడంట. ఒరే
ఇదేంటంటే అవునండి, మా తాత దొంగ అండి, మా ముత్తాత దొంగ అండి, మా బాబాయ్ మా పెదనాన్న దొంగ అండి, మా బాబాయ్ దొంగ అండి, మా నాన్న దొంగ అండి, వంశ ప్రకారం నేను దొంగనే. స్తోత్రం చెబుదామా? ముత్తాత ఎవరు? ఆదాం కదా. ఆదాం దగ్గర నుంచి వచ్చింది కదా ఇది. అందుకే ముత్తాత దొంగ, మా తాత దొంగ, మా పెదనాన్న దొంగ, మా నాన్న దొంగ, మా బాబాయ్ దొంగ, వాళ్ళ పిల్లలైన నేను దొంగ. వంశపురావం అట్ట వచ్చేస్తుంది, చేసేది ఏముంది? హల్లెలూయా. దాని నుంచి మనం విడుదల పొందాలంటే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనం అందుకోవాలి. తాత మీద ఏం చెప్పలే సారీలు, నేను దేవుడిని అనుకుంటున్నా ప్రభు, మా తాత నీకు తెలియదు అన్నాడా? తాతను కూడా దేవుడు అట్లాగే ఆశీర్వదించాడు. చదవండి ఒకసారి. ఆదికాండం 24:34-35 వచ్చిన నేను ముగిస్తాను. ఇంకా 2 వచ్చినాలు చూపించు. 24-25 24 అధ్యాయము 34 వచ్చిన. ఆదికాండం 24 అధ్యాయము 34-35 వచ్చిన. నేను అబ్రహాము దాసును, యెహోవా నా యజమానుడు బహుగా ఆశీర్వదించును గనుక అతను గొప్పవాడైన గొర్రెలను గొడ్లను ఎండి బంగారమును స్తోత్రం. అయ్యా వాళ్ళ నాన్న తారాహు దీవించాడు అన్నాడా? ఏమంటున్నాడు? నా యజమానుని యెహోవా బహుగా దీవించు. స్తోత్రం. ఏ మనుషుడి పేరు చెప్పలేదు, అందుకే అంటున్నాడు యెహోవా ఇచ్చే ఆశీర్వాదం ఈశ్వరుడు. మనుషులు కష్టాజీతం చేత నువ్వు ఎంత కష్టపడినా దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క కృప మనతో లేకుండా మనం ఏమీ చేయలేం. అది మన వల్ల కాదు. స్తోత్రం. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 17-19 వచ్చినాలు, 17-18 వచ్చినాలు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 17-18 వచ్చినాలు. అయితే మీరు మా సామర్థ్యము, మా బహుబలము, ఎంత భాగ్యము మాకు కలగజేసినని అనుకుందిరేమో. కాగా నీ దేవుడైన యెహోవా జ్ఞాపకము చేసుకొని ఏలయనగా నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధన నేటి వలె స్థాపింపబలవలని మీరు భాగ్యమును సంపాదించుకున్నట్టుకై సామర్థ్యము కలగజేసిన వాడు ఆయనే. హల్లెలూయా. నీకు భాగ్యమును కలగజేసేవాడు ఆయనే, నీకు సంపాదించేవాడు ఆయనే. యోబు కంట గొర్రెలు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అదే ఎందుకు సంపద, గొర్రెలు ఎందుకు? ఆ రోజుల్లో గొర్రెలు ఎక్కువ ఉన్న వాళ్ళని ఆస్తిపరులని చెప్పుకున్నాడు అంటారనే వారు నాకు తెలిసిన వారికి. గొర్రెలు అమ్ముకున్న ధనమే, గొర్రెలు బొచ్చు అమ్ముకున్న ధనమే. స్తోత్రం. దేవుడి చిత్తం అయితే ఎప్పుడని చెప్తాను వాక్యం. దేవుడు అమ్ముకున్న ధనమే, ఆ గొర్రెలు అమ్ముకున్న ధనమే, గొర్రెలు బొచ్చు అమ్ముకున్నా. గొర్రెలు బొచ్చు నువ్వు ఒలుస్తారు చూసారు ఎప్పుడన్నా? అది ఒలిసి ఇతర దేశాలకి దాన్ని పంపిస్తారు. ఎందుకంటే వాటి ఖరీదైనటువంటి కోట్లు తయారు చేస్తారు సలికి. ఆ దేశంలో సలికి తట్టుకోవటానికి మనకు అవసరంలా. ఆ దేశంలోనంటే గుర్రు బొచ్చుతో షట్టర్లు తయారు చేసి పంపిస్తారు. ఎంత ధనమో అది దేవుడు అనుగ్రహించాడు యోబుకి. అందుకే ఏబుని గురించి చక్కని మాట ఉంటుంది. యోబుకు తెలియనటువంటి కృప దేవుడు చూపాడంట. ఏంటి ఆ కృప అంటే, దేవుడంట యోబుకు కంచేశాడంట. ఆ కంచి ఎవరికి తెలుసు? అది అటు రావాలి బయటికి. స్తోత్రం చెబుదామా? సైతాన్ ఏమంది? భూమి మీద నా దాసుడైనటువంటి యోబు తెలుసా? అయ్యా యోబు చుట్టూ నీ కంచి వేశావు. హల్లెలూయా. యోబు కుటుంబానికి తెలియకపోయినా, యోబుకు తెలియకపోయినా ఇగో సైతానికి తెలిసిందంట. దేవుని కంచిలో ఉన్నాం కనుకనే ఈ 2 నెలల మొదటి పునరుద్ధానం చూసాం. స్తోత్రం. మంచిది ప్రియదేవులారా. దేవుడు ఆయన కలగజేసిన సామర్థ్యం బట్టి మనకి ఏం కలిగిందంట?
సంపద కలిగింది. ఇంకా చూస్తే అందుకంటాడు చూడండి, కీర్తన 1:3 1:3 దేవునితో ఉన్నవాడు, దేవుని పరిధిలో ఉన్నవాడు ఎలా దీవించబడతాడు? ఏరున నాటబడిన ఆకుమారక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె వాక్యములో నువ్వు స్థిరపడాలి. దేవుని సన్నిధిలో నాటబడాలి. దేవుని వాక్యంలో నువ్వు సిద్ధపడి స్థిరపడిన వాడిగా ఉంటే ఏరున నాటబడిన చెట్టు వలె పచ్చగా ఉంటావంట. స్తోత్రం చెబుదామా? ఇంకా చూస్తే కీర్తన 24:5 మళ్ళీ ఇంకో వారం కాదు, దీన్ని ఇప్పుడే ముగించేద్దాం. స్తోత్రం చెబుదాం. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును ఆయనని ఆశ్రయించేవారు. చూడండి, ఇక్కడ అన్నాడు, వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును అతడు తన దేవుడైన తన రక్షకుడైన దేవుని వలన నీతి నుండి ఆయన ఆశ్రయించిన వాడు. యాకోబు దేవా, నీ సన్నిధిని వెతికేవారు అట్టువారే. స్తోత్ర. ఆయన సన్నిధిని వెతికేవారు దీవెని పొందుతారు. ఆయన సన్నిధిలో నివాసం చేసేవారు ఆయన సన్నిధానంలో నిత్య నిబంధనకు లోబడిన వారి ఎడల దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. యాకోబు పేరు ఎత్తాడు చూశారు అక్కడ. యాకోబు పేరు, యాకోబు ఏ విధంగా దేవుని సన్నిధిలో దీవెని పొందాడో ఆ పేరును మరలా ఇక్కడ దావీదు ప్రస్తావిస్తున్నాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఇంకా చదివితే 37వ అధ్యాయం అదే కీర్తన 22 ఒకసారి చదవండి, ప్రార్థన చేసుకుందాం. ఇక యెహోవా ఆశీర్వాదమునందిన వాడు చెప్పండి. మరి ఇక నువ్వు ఆయన దేవుని పొందుకుంటే ఏదో మనకి 1.5 సెంట్లు కాదంతా భూమినే ఎంత గొప్ప ఆశీర్వాదం అనేది. అవునా? అందుకనే మనకు మనుషులు ఇచ్చే దీవెని కాదు, యెహోవా ఇచ్చే ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. ప్రార్థన ఎక్కడ నిలబడాలి, నేను మీకు ఊరికొచ్చినాలే చూపించాను. స్తోత్రం చెబుదాం. అమ్మా ప్రార్థన. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుల మహాగండ గొప్ప దేవాచరణ శ్రీనివాస దేవాన్ని కొందనాలు ప్రభావ.